హెచ్సియు 400 ఎకరాల భూముల అంశం ఏదైతే ఉందో దాని మీద మాట్లాడినందుకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టినందుకు బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణాంక్ మీద గచ్చిబౌలి పోలీసులు 4 కేసులు పెట్టారు. ఈరోజు నోటీసులు కూడా అందుకున్నారు. ఆయన మనతో ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, 4 కేసులు పెట్టి నోటీసులు అందించినారు. 2 రోజులు రేపు ఎల్లుండి 9 తారీఖు 10 తారీఖు విచారణకు రమ్మని పిలిచినట్టున్నారు. అసలు ఏం జరిగింది? నిజంగా మీరు అట్లా ఫేక్ ఫొటోస్ ఏమైనా మీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారా? పెట్టిన ప్రతి ఫోటో కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న పోరాటం చేస్తున్న విద్యార్థులు జర్నలిస్టులు పంపించిన ఫోటోలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఒక్కటి కూడా అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిప్రజెంటేషన్ చేసింది ఏమీ లేదు. అంటే నేను చేసిన పోస్ట్ దాంట్లో కూడా చాలామంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని తప్పుపడదామా అని అంటే ఎన్నోసార్లు మనం మీడియా ఛానల్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక హత్య జరిగినప్పుడు కూడా దాన్ని ఎట్లా జరిగింది అని కొన్ని కార్టూన్స్ రూపంలో ఇవన్నీ కూడా కల్పితంగా చేస్తారు. ఇందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొందరు వీడియోలు కూడా ఎట్లా చేసినారంటే జేసీబీలు. ఇవాళ ఉమాసుధీర్ గారు ఎన్డీటీవీ జర్నలిస్టు వారు ఒక జేసీబీ వారితో మాట్లాడితే అక్కడ మేము జేసీబీ నడిపేటప్పుడు చూసినాము జింకలు నెమళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు రిజిస్ట్రార్ కూడా పోయి చూసిండు జింకలని. ఇవాళ నిజంగా ఎవరి మీద కేసు ఫస్ట్ కావాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి మీద కావాలి. ఎందుకు? అబద్ధాలు అసెంబ్లీలో నిలబడి ప్రచారం చేసింది ఆయన్నే. అసలు జింకలే లేవు అని అన్నాడు కదా, మరి వారి మీద కేసు పెట్టిరా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హెచ్సిలో చెట్లు కొట్టేసిరు అని చెప్పేసి చాలా జింకలు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని బకెట్లు పెట్టి నీళ్లు తాపిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వస్తే కుక్కలు దాడి చేసి చచ్చిపోయినాయని చెప్పి చూపిస్తూ ఉన్నారు. చూడండి, అందులో చాలా వరకు అన్నీ కూడా నిజంగా ఉన్నాయి. ఆల్రెడీ 2 జింకలు చనిపోయినాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటిది? ఇవాళ అందరూ కూడా దేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి నిరూపించాలని ప్రయత్నం చేస్తుంది దట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జింకలు ఉన్నాయి. దాన్ని వాళ్ళ ప్రభుత్వము తెలుసుకోలేకపోతున్నారు మరియు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎదురుదాడి చేస్తున్నారు. ఇవ్వండి, ఇప్పుడు ఇన్ని 4 ఎఫ్ఐఆర్లు వాళ్ళు చేయడం జరిగింది. దారుణం ఏంటంటే ధ్రువ్ రాథీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబర్ని ఆయన మీద కూడా కేసు పెడతారంట. రవీనా టండన్ గారిని, దియా మిర్జాను, ఇట్లా జాన్ ఎబ్రాహిం వీళ్ళ మీద కూడా కేసులు పెడతామని. సో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. అసలు నిజంగా మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు 20,000 రూపాయలు ఇచ్చి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వ్యతిరేకంగా రీళ్లు చేపించడం, మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పు కాదా? అట్లా చేయవచ్చునా? అసలు పచ్చి అబద్ధం ఏంటిదంటే ఫస్ట్ ఆ భూమి విషయం మీదనే 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి, అంటే దశాబ్దం నుంచి కొట్లాడుతున్న కేసు 3 నెలల్లో వీరి ప్రభుత్వం రాగానే కేసు గెలిచిందంట. 2004లో ఫైల్ అయింది కేసు. అది 2004లో ఫైల్ అయింది. సుప్రీంకోర్టులో ఎట్లుంటుందంటే డేట్స్ వస్తూ ఉంటాయి, నెలల తరబడి డేట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చింది, కేసు కొట్లాడారు. వీళ్ళు చెప్పుకునే కథ ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? అసలు డిసెంబర్లో 2023లో వీళ్ళ ప్రభుత్వం వస్తుందంట. ఫిబ్రవరి 2024 వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు చేపట్టే ఈ కేసు గెలిచిందంట. కొన్ని దశాబ్దాలు కేసు కొట్లాడారు, కానీ కేసు కొట్లాడింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు భూమ్యా లేకపోతే పర్యావరణమా దాని గురించి కాదు. బిల్లీరావు అని ఐఎంజీ భారత ఆ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీకి భూమి పోయింది, దాని మీద కేసు. కానీ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ ఎదురుదాడి. అసలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్నే కూల్చేస్తామని. బీఆర్ఎస్కి సోషల్ మీడియాలో మంచి బలం ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీద కొంత బురద జల్లడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు చేసి కొంత హెచ్సి విద్యార్థులను కూడా ప్రొవోక్ చేసిరని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు వాదిస్తూ ఉంది కదా. ఇవాళ ఒకటి జాతీయ స్థాయిలో మొత్తం ఒక ఉద్యమం లాగా మొదలైంది అది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సువోమోటో తీసుకుందండి. ఎవరు పిటిషన్ వేయలే, సువోమోటో తీసుకుంది. అంటే సుప్రీంకోర్టుని కూడా మేనేజ్ చేసిరని చెప్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకోండి. లగచెర్ల రైతులు పోరాటం చేస్తే కేటీఆర్ రెచ్చగొట్టిండు. అశోక్ నగర్లో విద్యార్థులు పోరాటం చేస్తే వాళ్ళు పేమెంట్ బ్యాచ్ అని, ఇక్కడ వీళ్ళు చేస్తే వీళ్ళు పేమెంట్ బ్యాచ్ నక్కలు అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం అసలు అవమానపరుస్తున్నారు కదా. పెట్టిన ప్రతి ఒక్క ఫోటో కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్నది తప్పు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, చెట్లు ఉండాలి అని ఒక పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేక ఒక డ్యామేజ్ కంట్రోల్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ముటికాయలు కొట్టిన తర్వాత ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసే ప్రయత్నాన్ని డెఫినెట్గా కూడా సమాజం హర్షించదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అల్టిమేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు నిజంగా ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మోరల్ గ్రౌండ్ ఉందా, నైతికత ఉందా? వాళ్ళ ప్రభుత్వం వచ్చిందే సోషల్ మీడియా పునాదులతో, అబద్ధాల పునాదులతోని. సునీల్ కనుగోలు అనే ఒక కార్పొరేట్ స్ట్రాటజిస్ట్ని పెట్టుకొని వాళ్ళు గతంలో మీకు గుర్తుంటే కేసీఆర్ గారి లాగా కనిపించే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చారు కర్ణాటక నుంచి, తెచ్చి అడ్వర్టైజ్మెంట్లు చేసి అన్ని ఛానళ్ళకు పంపించారు. అంతేకాకుండా మీకు గుర్తుంటే సిబిఐ ఎలక్షన్ సర్వే, రా రీసెర్చ్ అనాలిసిసింగ్ వింగ్ అనేది వీళ్ళందరూ కూడా సర్వేలు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ వచ్చేస్తుంది అని ముందే రిలీజ్ చేసారు. అంటే ఫేక్ రిపోర్ట్లతోని, ఫేక్ ప్రచారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సోషల్ మీడియా అని వాళ్ళ అంటే ఆడలేక ఇవాళ అన్ని కథలు అల్లుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఒకటేంటిదంటే ఇవాళ తిరుగుబాటు వాళ్ళ మీదకి వచ్చింది. అది విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి. అది స్వీకరించకుండా కేసులు పెట్టి విచారణ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు రప్పించి ఇంకేదో చేద్దామనే కుట్రలు చేస్తే ఎవ్వరు కూడా భయపడేది లేదు. డెఫినెట్గా న్యాయపరంగా మేము పోయి వీళ్ళ మీద పోరాటం చేస్తాం. మీ యాక్టివ్గా ఉంటున్న మీతో పాటు గతంలో సోషల్ మీడియాకు సంబంధించి బాధ్యతలు చూసినటువంటి, డిజిటల్ మీడియా సంబంధించి బాధ్యతలు చూసినటువంటి దిలీప్ కొంతం మీద, ఇంకా చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరి మీద కేసులు పెట్టి అంటే ఒక అనగదొక్కే ప్రయత్నం అనొచ్చా, దీన్ని బెదిరింపులు అనొచ్చా, లేక కొంత కట్టడి చేస్తున్నారు అనుకోవచ్చా? డైవర్షన్ అనుకోవచ్చు, కట్టడి అనుకోవచ్చు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, బురద చల్లడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ ఏంది, మాకు క్రెడిబిలిటీ ఉందండి. మేము పెట్టేది అన్నీ కూడా డెఫినెట్గా ఇవాళ ఏదున్నా కూడా మేము రీసెర్చ్ చేసి పెడుతూ ఉంటాం. అవన్నీ కూడా మా పోస్టులు అనేటివి ఉంటాయి, డిబేట్లలో కూర్చుంటూ ఉంటాం, అనాలిసిస్ చేస్తూ ఉంటాం. కానీ ఆ క్రెడిబిలిటీ దెబ్బతినడానికి ఇవాళ తప్పుడు కేసులు వేసి సీఎం కార్యాలయం నుంచే ప్రచారం చేసి ఇవాళ పోలీసులను పెడితే మేము ఆగిపోతాం కావచ్చు, భయపడతాం కావచ్చు అని అనుకుంటున్నారు. ఇప్పటికీ వీళ్ళది సంవత్సరంన్నర కూడా పూర్తి కాలేదు, 21 కేసులు వాళ్ళు బనాయించారు. దిలీప్ కొనతం గారి మీద కేసులు వేసారు. కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యే వారి మీద కేసులు అంట, జగదీశ్వర్ రెడ్డి గారి మీద కూడా ఇందులో లాగి కేసు. అంటే ఒక ట్వీట్నే తట్టుకోలేని వాళ్ళు రేపు ఇంకా అసలైన మా నాయకుడు బయటికి రాలేదు, కేసీఆర్ గారు ఇంకా ఏ రోజైతే వారికి వస్తారో మీరు తట్టుకోలేకపోతే, మా సోషల్ మీడియాను కూడా మీరు తట్టుకోలేకపోతే ఎట్లా? ఇంకోటి మళ్ళీ ఏమన్నంటే మీరు చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పేడు మొత్తం కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ వాడు ఎవడెవడో ఆ హ్యాండిల్స్ అన్నింటినీ తెచ్చి ఇక్కడ కంటెంట్ పెట్టిస్తున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. అల్టిమేట్గా మెయిన్ చేస్తున్నది ఏంటిది? ఇప్పుడు వాళ్ళు కామెడీ వీడియోలు ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే, అగో పులులు కూడా వస్తున్నాయా యూనివర్సిటీ ఆఫ్, ఇట్లాంటి జోకులు ఎవరన్నా సహిస్తారా చెప్పండి? నిజంగా అక్కడ జింకలు ఉన్నాయి, నిజంగా అక్కడ నెమలి ఉన్నది, నిజంగా అక్కడ పక్షులు ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ పోరాటం చేస్తున్నారు. మీరు ఇంకోటి మల్లు రవి గారు వచ్చి లేదు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఉన్న వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వ పనితీరును ఓర్చుకోలేకపోతున్నారు, మీ ప్రభుత్వం పనే చేస్తలేదు, వాళ్ళ మీద లాఠీ చార్జీలు కూడా చేశారు. సో ఈ పోలీస్ ప్రెషర్తోని, మెకానిజంతోని అదేదో సిఎస్బి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని పెట్టేసి కేసులు బనాయిస్తుంటే ఎవ్వరు కూడా భయపడరు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం, ఇలాగే నిలదీస్తూ ఉంటాం. మీరు ఎంత చేసినా కూడా, ఎన్ని కేసులు బనాయించి, రేపు మాకు ఆలోచన ఏంటంటే నాకు తెలిసి ఏదో పీడీ యాక్ట్లు కూడా వీళ్ళు పెడదామనే ప్రయత్నం కుట్రలో భాగంగా ఇది చేస్తున్నారు. కానీ సమాజము, ఎందుకంటే వీళ్ళు మొహబ్బత్కి దుకాణం చెప్పుకున్న వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకున్న వాళ్ళు కాబట్టి చూద్దాం ఇంకా రానున్న రోజుల్లో ఏమేమి చూడాల్సి వస్తుందో ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ హెచ్సియు సంబంధించిన 4 కేసులు ఏదైతే నోటీసులు అనుకున్నారో మీరు విచారణకు హాజరు అవుతారా, లేక దాన్ని స్కిప్ చేసి అవాయిడ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారు? మా అడ్వకేట్స్తో డిస్కస్ చేస్తాను, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా మేము భయపడేది అయితే లేదు, ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే మా తెలంగాణ భవన్లోనే వాళ్ళు వస్తే, పోలీస్ వాళ్ళు వస్తే నోటీసులు తీసుకున్నాను. ఖచ్చితంగా న్యాయపరంగా ఏం చేయాలో అనేది డెఫినెట్గా అందరము డిస్కస్ చేసుకొని అది ప్లాన్ చేసి చేద్దాం. ఒకవైపు రజతోత్సవ వేడుకలకి భారీ బహిరంగ సభ పెట్టే దిశగా మీ బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ఆ ఏర్పాట్లలో క్యాడర్ని అలర్ట్ చేసుకోవడం, ప్రజల్ని తరలించి ఆ ఏర్పాట్లు, ఆ పనుల్లో తలమునకలైంది. మరోవైపు పార్టీ నేతల మీద కేసులు పెట్టి బహిరంగ సభను డిస్టర్బ్ చేసేలాగా, మీ రజతోత్సవ వేడుకను డిస్టర్బ్ చేసేలాగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది, కొన్ని పావులు కదుపుతుందని చెప్పేసి కొంచెం వినిపిస్తూ ఉంది. అట్లాంటి చర్యలు కనుక తీసుకుంటే మీరు ఇలా కార్యక్రమాలు ఎట్లా కంటిన్యూ చేస్తారు? ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తాం. కేవలం మా మీద ఇండివిజువల్గా కేసెస్ కాదు, మీకు గుర్తుంటే నల్గొండలో కృష్ణా జలాల కోసము కేఆర్ఎంబి మీద కేసీఆర్ గారు సభ పెడుతున్నప్పుడు కూడా ఆనాడు ఐపీఎస్ చందనా దీప్తి గారితో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పోలీస్ యాక్ట్ పెట్టించింది నల్గొండలో. కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకున్నాం. కేటీఆర్ గారు మహబూబాబాద్లో రైతుల ధర్నా పెట్టినప్పుడు, నల్గొండలో రైతుల ధర్నా పెట్టినప్పుడు
ఇటు కొడంగల్లో రైతుల ధర్నాలు పెట్టినప్పుడు ఈ 3 సార్లు కూడా మీరు గమనిస్తే పోలీసు అనుమతులను రిజెక్ట్ చేసింది. కోర్టుకు పోయి సహా మేము ధర్నాలకు అనుమతులు తీసుకొని వచ్చి మేము రైతుల పక్షాన్ని నిలబడ్డాం. సేమ్ ఇవాళ మళ్ళీ మనం వింటున్నాం, మళ్ళా వరంగల్లో పోలీస్ యాక్ట్. అంటే చూడండి, గిదా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం. అస్సలు మోసం చేసిండు కదా ప్రజలు. నిన్ను నమ్మి అయ్యో నువ్వేదో ప్రజాస్వామ్యం అనుకుంటే కనీసం ప్రతిపక్షాలు మేమేమన్నా రాజకీయ మీటింగ్లు పెట్టుకుంటున్నామా? అవన్నీ కూడా రైతుల కోసం. ఇదేమో రజతోత్సవాలు 25 సంవత్సరాలండి. మీకేమో రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వస్తే 2 సార్లు వస్తే సెక్యూరిటీతో సహా మిమ్మల్ని లోపలికి రానిచ్చిర్రు, మీరు ధర్నా చేసిర్రు. మీరు గుర్తుంటే రాహుల్ గాంధీ గారు వచ్చి 2 రోజులు అక్కడ బస కూడా చేసిర్రు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? అక్కడ జర్నలిస్టులకు నాట్ అలౌడ్. ఇంకోటి, డీసీపీ మాదాపూర్ గారు ఏకంగా ఆర్డర్ రిలీజ్ చేస్తారు, అటువైపు ఎవరు పోవద్దంట. అసలు డీసీపీ మాదాపూర్ గారు ఎట్లా చేస్తారండి ఆర్డర్ రిలీజ్? ఆ క్యాంపస్ ఎవరి పరిధిలో ఉంటుంది? పోలీస్ పరిధిలో ఉందా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో ఉందా? వీళ్ళు ఏదైతే నరికిర్రో ఆ 100 ఎకరాల చెట్లను, ఆ కంచెగచ్చిబౌలి అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రహారీ గోడ లోపట ఉన్నది. ఆర్డర్ రిలీజ్ చేయాలంటే క్యాంపస్ అకాడమిషియన్స్, ప్రొఫెసరో, వైస్ ఛాన్సలర్లు వాళ్ళు రిలీజ్ చేయాలి, కానీ డీసీపీ మాదాపూర్ ఎట్లా రిలీజ్ చేస్తాడు? సో వీళ్ళు ఎంత పోలీస్ యాక్ట్లు పెట్టినా, నిర్బంధాలు పెట్టినా కూడా కోర్టు డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఆ కోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి కోర్టుని ఆశ్రయించుకొని సరైన అనుమతులు తీసుకొని ఖచ్చితంగా మేము దాన్ని కొనసాగిస్తాం. ఈ కేసుల విషయమై కొంత బీఆర్ఎస్ క్యాడర్లో కొంత అలజడి కనిపిస్తూ ఉంది. మీ క్యాడర్కి, మీ సోషల్ మీడియా వారియర్స్కి ఏం చెప్పబోతారు? ఏం చెప్తారు? ఏం ధైర్యం చెప్తారా? ఏం చెప్తారు మీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు ఉన్న సెక్షన్ల మీద ఎలాంటి అరెస్టులు చేయవద్దు అని. సో ఖచ్చితంగా లీగల్ టీం ఇక్కడ ఉన్నది. ఇవాళ డెఫినెట్గా లీగల్ టీం అన్నిటి విషయం మీద కూడా కోర్టును ఆశ్రయిస్తున్నది, ఇమీడియట్గా మా పక్షాన్ని నిలబడుతున్నది. ఖచ్చితంగా మీడియా మీద కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. సరే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత బెదిరింపులు వచ్చినా కూడా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రతి ఒక్క మెషినరీని, ఇన్స్టిట్యూషన్ని మేము డెఫినెట్గా నమ్ముతాం, పోరాడతాం. అల్టిమేట్గా పోరాటం కొనసాగించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఇదే చేసినాం కదా మా నాయకులు కేటీఆర్ గారు. మీరు గమనిస్తే లగచర్ల రైతుల రణం కానివ్వండి, ఇటు మూసి హైడ్రా బాధితుల కోసం కానివ్వండి, అశోక్ నగర్ యువత కోసం కానివ్వండి, ఇవాళ చూడండి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మల్టిపుల్గా మహిళా అత్యాచారాలు పెరుగుతున్నాయి, దాని గురించి మనం మాట్లాడాలి. గ్రూప్ 1 పరీక్షలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక్క స్టార్టింగ్ మార్క్స్లో మీరు గమనిస్తే సుమారు 500 మార్క్స్ ఇవి తెలుగు మీడియం వాళ్ళకు ఒక్కళ్ళకు కూడా ఎట్లా రాలేదు అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక సెంటర్లో రాసిన వాళ్ళు ఒక సుమారు 50 మంది ఎట్లా క్వాలిఫై అయినారు అని ప్రశ్నలు వస్తున్నాయి. వీటి మీద డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. వీళ్ళు కేసులు పెడతా పోతుంటారు, మేము ఆగిపోతాం అనుకుంటారు. కానీ ఇవన్నీ పోరాటాలు ఈ సంవత్సరంన్నరలో బీఆర్ఎస్ ఎన్నో ప్రజా పోరాటాలు చేసింది, ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాం. వరంగల్ సభ, ఎలకతుర్తి సభ ఏదైతే ఉందో, రజతోత్సవ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు కేసీఆర్? అంటే ప్రజలు, అటువైపు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు అని. ఎలాంటి దిశానిర్దేశం మీకు చేస్తూ ఉన్నారు? ఆయన ఏం చెప్పబోతున్నారు? ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పార్టీ ఎట్లా ఆవిర్భవించింది, ఎట్లా పోరాటాన్ని కొనసాగించింది, ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎట్లా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉంది, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఇవాళ ఈ సంవత్సరంన్నరలో రైతులకు కానివ్వండి, యువతకు కానివ్వండి జరిగిన అన్యాయం, ఇచ్చిన హామీలు కానీ అవన్నీ ఏదైతే వాటి ఇంప్లిమెంటేషన్ ఆచరణలో ఏదైతే పెట్టలేదో దాని అన్నిటి విషయం మీద కూడా డెఫినెట్గా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. వచ్చే తెలంగాణ సమాజం ఎవరందరూ కూడా ఇవాళ ఏదైతే బాధితులు ఉన్నారో, ఆగిపోయిన హామీలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన పనులు ఇవాళ ఆగిపోయిన పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, వ్యవసాయం చేసుకోవడానికి, ఇవన్నీ పథకాల విషయం మీద కూడా ఖచ్చితంగా రానున్న 3 సంవత్సరాలు ఒక పోరాటం కోసము, ఒక ఆ పంతా తీసుకోవడానికి, ఆ డైరెక్షన్స్ కోసం ఒక హిస్టారిక్ సభ కాబోతున్నది. అండ్ మరీ ముఖ్యంగా 25 సంవత్సరాలు ఒక పార్టీ ఏదైతే సాధించుకొని రాష్ట్రాన్ని సాధించిందో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్తో పాటు ఒక కాజ్ కూడా మన ముందున్నది. కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అంటే ఎన్ని కేసులు పెట్టినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేది, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినా అసలు బెదిరారు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ఇది, ఉద్యమం కోసం వచ్చింది, ఉద్యమం ద్వారా పార్టీ అంతా బలోపేతమైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు కూడా ఆ ఉద్యమాల ద్వారానే, అలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ కార్యకర్తలను
బెదిరిస్తే కేసులు పెడితే భయపడరు, వెనక్కి తగ్గరు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రభుత్వం పెట్టిన కేసులపై చట్టపరంగా కోర్టులకు వెళ్ళి చట్టపరంగా పోరాడతాం. మాకు ఆ నమ్మకం ఉంది కోర్టుల మీద అని చెప్పేసి బీఆర్ఎస్ నేత కృషాంక్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.